హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్లా ఉన్నాయా. మీకు మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మనం చూస్తున్నాము. ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక నెగిటివ్ బేస్తో ఈరోజు డేని ప్రారంభించడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నామని చెప్పొచ్చు. ఓవరాల్గా అటు గ్లోబలీ కూడా చూసుకున్నట్టయితే కొంత మార్కెట్స్ అంతా బాగా లేని కారణం చేత ఇంపాక్ట్ అనేది కూడా మన మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఇప్పటివరకు మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఒక నెగిటివ్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో కొనసాగుతూ వస్తుంది. కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్లోనే మార్కెట్స్ మూవ్ అవుతూ వస్తున్నాయి. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి అప్ మూవ్ అనేది కూడా మార్కెట్స్ లో మనకు కనిపించలేదు. ఓవరాల్ గా అటు నిఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 37 పాయింట్స్ డౌన్ సైడ్ తో 11,322 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ అక్కడ నుంచి కూడా కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాము. అరౌండ్ 63 పాయింట్స్ నెగిటివ్ గా 11,296 వద్ద ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 168 పాయింట్స్ డౌన్ సైడ్ తో 137 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం 237 పాయింట్స్ నెగిటివ్ గా 38,067 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్స్ మరింత కరెక్షన్ లోకి వెళ్ళడం చూస్తున్నాము. బ్యాంక్స్ ఎక్కువగా డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రీవియస్ క్లోజింగ్ తో గనక పోల్చుకున్నట్టయితే 119 పాయింట్స్ డౌన్ సైడ్ తో 28,606 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ అక్కడ నుంచి కూడా కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాము. సుమారుగా ఒక 315 పాయింట్స్ నెగిటివ్ బెస్ లో 28,409 వద్ద బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ వైజ్ లో చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ ఈ రోజు టాప్ గెయినర్ లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 23% పైగానే ఇది అప్ ట్రెండ్ లో కనిపిస్తోంది. జీ ఎంటర్టైన్మెంట్స్ ఒకటి లాస్ట్ కొద్ది రోజులుగా కరెక్షన్ లో ఉన్న జీ ఎంటర్టైన్మెంట్ లో కూడా ఈ రోజు సర్ప్రైజింగ్ ర్యాలీ చూస్తున్నాము. ఒక 5% వరకు. టాటా మోటార్స్ 4.5%, బీపీసీఎల్ 3.5%, విప్రో నియర్లీ ఒక 2% వరకు అప్ సైడ్ లో ఉంది. అండ్ నిఫ్టీ లూజర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంకా డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతోంది. ఇది మరింత కరెక్ట్ అవుతూ లోయర్ సైడ్ లోకి వెళ్ళడం అనేది చూస్తున్నాము. లాస్ట్ ఒక 3 to 4 ట్రేడింగ్ సెషన్స్ కానీ ఇది కరెక్షన్ లో మూవ్ అవుతూ రావడం చూస్తున్నాము. ప్రస్తుతం నియర్లీ ఒక 5% వరకు ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది. కోల్ ఇండియా 3.5%, హిందోల్కో 3.16%, వేదాంత 2.5%, యాక్సిస్ బ్యాంక్ 2.5% వరకు నెగిటివ్ వెస్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్ గా మెటల్స్ కొంత కరెక్షన్ లో ఉన్నాయని చెప్పొచ్చు ఈ రోజు. ఎట్ ద సేమ్ టైం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ స్పేస్ స్టాక్స్ కొంత ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం కరెక్షన్ కూడా చూసుకున్నట్టయితే అటు మిడ్ క్యాప్ లో కానీ స్మాల్ క్యాప్ లో కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ కూడా కొంత మనం చూస్తున్నాము. ప్రస్తుతం అడ్వాన్సెస్ తో పోల్చుకున్నట్టయితే డిక్లైన్సెస్ కొంత హయ్యర్ సైడ్ లో ఉన్నాయి. 708 గా అడ్వాన్సెస్ ట్రేడ్ అవుతుండగా 944 గా డిక్లైన్సెస్ మూవ్ అవడం అనేది మనం చూస్తున్న అంశంగా చెప్పొచ్చు. ఇంకా అటు ఏషియన్ క్యూస్ లో కనుక వెళ్ళినట్టయితే ఏషియన్ క్యూస్ అన్ని కూడా ఇందాక మనం అనుకున్నట్టు గ్లోబలీ కూడా చూసుకున్నట్టయితే ఇంపాక్ట్ అనేది కొంత నెగిటివ్గా ఉందని మనం చెప్పుకోవడం జరిగింది. సో సేమ్ అదే ట్రెండ్ అనేది ఇంకా మనకి ఏషియన్ క్యూస్లో కూడా కొనసాగుతోంది. ఓవరాల్గా కంప్లీట్ కరెక్షన్ ట్రెండ్ అనేది అటు ఏషియన్ క్యూస్లో మనం చూస్తున్నాము. నికై 437 పాయింట్స్, ట్రై టైమ్స్ 29 పాయింట్స్, హ్యాంగ్సెంగ్ 145 పాయింట్స్, టైవర్ ఇండెక్స్ 69 పాయింట్స్, కొస్పీ అరౌండ్ 40 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 30 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే 11,354 వద్ద ట్రేడ్ అవుతూ సుమారుగా జస్ట్ ఒక 2 to 3 పాయింట్స్ కరెక్షన్ మోడ్ లో ఇది కనిపిస్తోంది. ఇక రూపీ చూసుకున్నట్టయితే 71.22తో కొంత లోయర్ సైడ్ తో ఈ రోజు డేని స్టార్ట్ చేయడం అనేది మనం చూసాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఈ రోజు కొంత హయ్యర్ సైడ్ లో కనిపిస్తోంది. 4% వరకు అప్ మూవ్తో. అండ్ దివాన్ హౌసింగ్ 4%, బయోకాన్ 2.5%, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 2.5%. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కొద్ది రోజులుగా కరెక్షన్ లో ఉన్న హౌసింగ్ అండ్ ఫైనాన్స్ బేస్డ్ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు ఒక చిన్న పాజిటివ్ మోడ్ లో కనిపిస్తున్నాయి. అటు పిఎన్బి కావచ్చు, దివాన్ హౌసింగ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే గ్రో ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అవుట్లుక్ లో కనిపిస్తున్నాయి. జిఎంఆర్ ఇన్ఫ్రా నియర్లీ ఒక 2%, ఒబ్రాయ్ రియల్టీ, కెనరా బ్యాంక్, ఎంఆర్పిఎల్ ఇవన్నీ కూడా ఒక 1 to 1.5% మధ్య అప్సైడ్ ధోరణిలో ట్రేడింగ్ హోల్డ్ చేస్తూ రావడం అనేది మనం గమనిస్తున్నాము. ఇక అటు బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ లిస్ట్ లో కనుక చూసుకున్నట్టయితే అటు స్మాల్ క్యాప్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఇందాక అనుకున్నట్టుగా కొంత కరెక్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా కొంత పాజిటివ్ అవుట్లుక్ అనేది మనం చూస్తున్నాము. అందులో భాగంగా కనుక చూసుకున్నట్టయితే డిష్ టీవీ ఈ రోజు స్మాల్ క్యాప్ లో లీడ్ చేస్తోంది 9% వరకు అప్మూతో. అండ్ త్రివేణి ఇంజనీరింగ్ 5.5%, గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఇందాక అనుకున్నట్టు అప్ ట్రెండ్ లో ఉంది. క్యాపిటల్ ట్రస్ట్ ఒకటి 5%, పటేల్ ఇంజనీరింగ్ 4%, దంపు షుగర్స్ 4%, డెన్ నెట్వర్క్స్ ఒక 3.5% వరకు ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఓవరాల్ గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాము. హాయ్ సూర్యదేవ్ గారు.
హాయ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే మనం చూస్తున్నాము మన మార్కెట్స్ ఈరోజు ఒక నెగిటివ్ అవుట్లుక్లో డేని స్టార్ట్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేసాము. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మరింత లోయర్ నోట్లోకే మార్కెట్స్ వెళ్ళడం జరిగింది. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పటి వరకు ఈ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఒక లోయర్ సైడ్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఒక డౌన్ సైడ్ మూవ్ అనేది మనకు కనిపిస్తోంది. ఎలాంటి అప్ మూవ్ అనేది కూడా మార్కెట్స్లో మనం మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మనకు కనిపించలేదు. అటు మిడ్ క్యాప్ పరంగా కూడా చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ టు స్లైట్ కొంత కరెక్షన్ మోడ్ అనేది మనకు కనిపిస్తోంది. సెక్టర్స్ పరంగా కూడా చూసుకున్నట్టయితే అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. సో ఈరోజు దట్టు బ్యాంక్స్కి వీక్లీ ట్రేడింగ్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో మార్కెట్స్లో మీరు ఎలాంటి మూవ్స్ చూస్తున్నారు? ఈరోజు డే అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు మార్కెట్స్కి? చూడండి, ముఖ్యంగా మనకి మండే రోజు ట్యూస్డే రోజు మార్కెట్ కనుక గమనిస్తే ఇంపార్టెంట్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేసి దాని కింద క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో దాని ఇండికేషన్ ఏంటంటే షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెల్లింగ్ ప్రేయర్ అన్నది ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయని. సో ఇది ఎప్పటి వరకు అయితే 11,380 కింద ట్రేడ్ అవుతుందో అంతవరకు ఈ మార్కెట్లో సెల్లింగ్ ప్రేయర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో నిఫ్టీ కన్నా ముందుగా బ్యాంక్ నిఫ్టీలో ఈ గ్యాప్ ఫిల్ చేయడం చూస్తున్నాం కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో హెవీ సెల్లింగ్ అనేది రావడం చూసాం మనం. సో ఈరోజు ముఖ్యంగా వీక్లీ ఆప్షన్ సెటిల్మెంట్ ఉంది బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా కాబట్టి మేజర్ మూమెంట్ అంతా కూడా మనకి లాస్ట్ అవర్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే ఆటో సెక్టర్ ఒకటి వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ కూడా నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మెటల్స్లో కూడా వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే మార్కెట్ సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉంది. కాబట్టి లాంగ్ పొజిషన్స్ వెళ్ళడానికి బదులుగా పొజిషనల్ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను. నిఫ్టీకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అనేది 11,380 దగ్గరలో ఉంది. దానిపైన 11,550 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ నుంచి నెక్స్ట్ క్రూషియల్ సపోర్ట్ అనేది 11,265 దగ్గరలో కనిపిస్తుంది. అది కనుక బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే కనుక నెక్స్ట్ 11,185 వరకు నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇంట్రాడేలో ఒకసారి 11,265ని టెస్ట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఫస్ట్ రియాక్షన్గా బౌన్స్ రావడం చూస్తున్నాము. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి అటెంప్ట్ జరిగే అవకాశాలు ఉంటాయి డౌన్ సైడ్లో. సో ఓవరాల్గా ఆ గ్యాప్ని ఫిల్ చేసినంత వరకు ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంటుంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. సో ముఖ్యంగా మనకి వోలటిలిటీ ఇండెక్స్ ఈరోజు 5% అప్ సైడ్లో జంప్ రావడం చూస్తున్నాం. కరెంట్లీ 17.6 పాయింట్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా డిక్లైన్స్ అన్నది అడ్వాన్సింగ్ స్టాక్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ సెంటిమెంట్ అన్నది నెగిటివ్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. దీనికి తోడు మనకి గ్లోబల్ మార్కెట్స్లో హెవీ సెల్లింగ్ రావడం కూడా చూస్తున్నాం. నిన్న యుఎస్ మార్కెట్స్ హెవీ కరెక్ట్ అవ్వడం చూస్తున్నాం. దాని ఎఫెక్ట్ మన మార్కెట్స్ పైన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకి ఆఫ్టర్నూన్ యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్లో లీడ్ చేస్తున్న స్టాక్ అంటే అది ఎస్ బ్యాంక్గా మనం భావించవచ్చు. బట్ ప్రీవియస్ సెషన్లో కనుక చూసుకున్నట్టయితే ప్రీవియస్ సెషన్లో ఆల్మోస్ట్ ఇది ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే మొత్తం మనకి లోయర్ నోట్లో ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూసాము. ఆల్మోస్ట్ ఇది కనుక చూసుకున్నట్టయితే మల్టీ ఇయర్స్ లోస్ని ఎస్ బ్యాంక్ హిట్ చేయడం చూసాము. దట్టు సేల్ ఆఫ్ ప్లెడ్జ్ షేర్స్ ఆ కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ప్లెడ్జ్ షేర్స్ని సెల్ చేసిన కారణం చేత కూడా ఆన్ న్యూస్ కారణం చేత కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు ఈ డౌన్ ట్రెండ్ మల్టీ ఇయర్స్ లోస్ని ఎస్ బ్యాంక్ టచ్ చేయడం చూసాము. బట్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఒక సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది మనకి ఎస్ బ్యాంక్లో కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఒక 25% వరకు ర్యాలీలో ఎస్ బ్యాంక్ ట్రేడ్ అవుతోంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? సో ఓవరాల్గా ఇది కనుక టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే డౌన్ గ్రేడ్ అయిన స్టాక్గా మనం భావించవచ్చు. బట్ ఈ ర్యాలీని మనం ఎలా చూడొచ్చు అంటారు? మీ వ్యూ ఏంటి ఓవరాల్గా? ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే చాలా షార్ప్గా కరెక్షన్ రావడం కాబట్టి మధ్యలో ఇలాంటి కౌంటర్ బౌన్సెస్ అనేది వస్తుంటాయి. సో ఓవరాల్గా ఎస్ బ్యాంక్ అనేది అవాయిడ్ చేయాల్సిన స్టాకే తప్ప ఇలాంటి బౌన్సెస్కి అట్రాక్ట్ అయ్యి లాంగ్స్ బిల్డప్ చేయడం అయితే ఈ సమయంలో చేయకూడని పని. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆపరేటింగ్ స్టాక్స్ మాదిరిగా మారిపోయింది. ఒక రీటైల్ పార్టిసిపేషన్ అయితే తగ్గిపోయింది కాబట్టి దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. మధ్యలో ఇలాంటి బౌన్సెస్ వచ్చిన 1 or 2 days వరకు మాత్రమే లిమిట్ అయి ఉంటాయి. మళ్ళీ 3rd or 4th డే నుంచి కరెక్షన్ రావడం కంటిన్యూ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ట్రేడింగ్ పరంగా మాత్రం ఈ స్టాక్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా దీనికన్నా బెటర్ బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన స్టాక్ మాత్రమే.
ఓకే అండి. ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఒక 2 డేస్ కంటిన్యూస్ కరెక్షన్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్లో కూడా ఈరోజు ఒక చక్కటి అప్ మూవ్ అనేది మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 4 to 5% మధ్య అప్ సైడ్లో టాటా మోటార్స్ ట్రేడ్ అవుతూ వస్తోంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఈ పాజిటివిటీ అనేది ఇప్పుడు ఏదైతే అప్ మూవ్ చూస్తున్నామో ఇది ఎంతవరకు కంటిన్యూ అవ్వచ్చు అంటారు? అట్ ద సేమ్ టైం టార్గెట్స్ వైస్లో కావచ్చు, అటు స్టాప్ లాస్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఎలా ఉన్నాయంటారు టాటా మోటార్స్కి? టాటా మోటార్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే లోయర్ లెవెల్స్లో 190 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫాల్ వచ్చిన ప్రతిసారి 110 ఆ జోన్ దగ్గరలో సపోర్ట్ తీసుకోవడం, అక్కడ మంచి బుల్లిష్ క్యాండిల్స్ అన్నది ఏర్పడడం చూస్తుంటే కరెంట్ లెవెల్స్ ఒక బాటమ్ అవుట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది టాటా మోటార్స్కి. సో అది ఇంకా మనకు కన్ఫర్మ్గా చెప్పలేం. ఇంకా కొద్ది రోజులు ఈ లెవెల్స్ని స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తేనే, అంటే 110, 115 సపోర్ట్స్ని హోల్డ్ చేస్తే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ మూమెంటం రావడానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడున్న ప్యాటర్న్స్ ప్రకారం 110, 100 అన్నది స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ 140 దగ్గరలో ఉంది కాబట్టి అటువైపుగా అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజురెడ్డి. హలో, నమస్తే అండి, అడగండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ ఏంటన్నారు? ఫస్ట్ స్టాక్ జీ ఎంటర్టైన్మెంట్స్ 220లో ఉన్నారు. ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ 230లో ఉన్నారు. ఓకే, షార్ట్ సెల్లింగ్లో ఉన్నారా రెండు కూడా? ఓకే అండి. సార్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్ సెల్లింగ్ అయితే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయొచ్చండి. నిన్న అంటే మనకి ట్యూస్డే రోజు ఒక బుల్లిష్ క్యాండిల్ ఏర్పడ్డది కాబట్టి ఈరోజు కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అయినప్పటికీ హయ్యర్ లెవెల్స్ సస్టైన్ అవ్వలేకపోతున్నాయి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో విషయానికి వస్తే. సో మళ్ళీ ఇంట్రాడే ఒక మనకి డైలీ చార్ట్స్లో గమనిస్తే దోజీ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఇంకా కొద్దిగా అప్ సైడ్ అయితే రావడానికి ఆస్కారం తక్కువగా ఉంది. ఇంట్రాడే హయ్యర్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. దాని కింద ఉన్నంత వరకు, అంటే 305 కింద ఉన్నంత వరకు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షార్ట్స్ని కంటిన్యూ చేయండి పొజిషనల్ పరంగా. నెక్స్ట్ జీ మీడియా ఈరోజు బౌన్స్ రావడం అయితే చూస్తున్నాం. సో ఓవరాల్గా మనకి ట్యూస్డే రోజు గమనిస్తే 200 వరకు షార్ప్ ఫాల్ తర్వాత కొద్దిగా రికవర్ అయింది. సో ఈరోజు కొద్దిగా పాజిటివ్ మూమెంటం ఉన్నప్పటికీ ఇది ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుంది అన్నది కొద్దిగా డౌట్ఫుల్గానే ఉంటుంది. ఎందుకంటే మనకి జీ మీడియా విషయానికి వస్తే న్యూ 52 వీక్ లోయర్ లెవెల్స్ని టెస్ట్ చేయడం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి బౌన్సెస్ అనేది 1 or 2 డేస్కి వరకు మాత్రమే లిమిట్ అయి ఉంటాయి. మళ్ళీ తర్వాత సెల్లింగ్ ప్రేయర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మార్కెట్లో సెల్లింగ్ మోడ్ అన్నది ఇంకా ఇంటెన్సిటీ పెరిగితే జీ మీడియాలో కూడా సెల్లింగ్ ప్రేయర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రెండిట్లోనూ షార్ట్ సెల్లింగ్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. తెనాలి నుండి కృష్ణ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. ఓకే, ఐటీసీ 260 కాల్ ఉన్నారు. ఓకే ఓకే 11,200 అండి. ఓకే, 11,200 పుట్ ఆప్షన్. ఎస్, చూడండి 11,200 పుట్ ఆప్షన్. ఈరోజు ఆప్షన్ అయితే పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇందాక అన్నట్టు 11,185, 11,200 అన్నది ఇంట్రాడే సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఈ వీక్ ఆప్షన్ కన్నా మీకు నెక్స్ట్ వీక్ పుట్ ఆప్షన్ బై చేస్తే మీకు అడ్వాంటేజ్ అనేది ఉండేది. సో ఏదేమైనప్పటికీ మీరు ఆల్రెడీ బై చేస్తున్నారు కాబట్టి ఇంట్రాడే డిప్ వచ్చినప్పుడు మీరు ఆ పుట్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఐటీసీ 262 కాల్ ఆప్షన్లో మీరు ఆల్రెడీ బై చేసి ఉన్నారు. కాకపోతే మనకి డైలీ చార్ట్స్లో గమనిస్తే ఐటీసీకి 262 అదే జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఎదుర్కొంటూ ఉంది. సో ఏదైనా బౌన్సెస్ వస్తాయి ఇంట్రాడేలో, ఆ బౌన్స్లో ఆ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. నా ఉద్దేశంలో ఈ బౌన్సెస్ అన్నది ఐటీసీలో సస్టైన్ అవ్వలేకపోవచ్చు. సో 262, 265 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ నుంచి రివర్సల్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బౌన్సెస్ని యూజ్ చేసుకొని ఈ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హైదరాబాద్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో,
ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు ఈరోజు మనం చూస్తున్నాము రియాలిటీ స్పేస్లోని గోడ్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి కొంత అవుట్ పర్ఫామ్ చేస్తూ వస్తుంది. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కొంత స్టడీగా ట్రేడ్ అవుతూ రావడం అనేది మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 980 ఆ లెవెల్ నుండి కూడా చూసుకున్నట్టయితే కొంత మనకి అప్ ట్రెండ్లోకి వెళ్ళడం అనేది చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 45 to 50 పాయింట్స్ మధ్య అప్ ట్రెండ్ అనేది ఇందులో కనిపిస్తోంది. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ పరంగా అటు షార్ట్ టర్మ్తో కావచ్చు, ఇటు లాంగ్ టర్మ్తో కనుక చూస్తే ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? అండ్ ఇప్పుడున్న లెవెల్ నుంచి కూడా చూస్తే హయ్యర్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు? గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈరోజు బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది. అయినప్పటికీ దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది 1100, 110, 111 ఆ జోన్ దగ్గర కనిపిస్తుంది. సో 11, 10, 11 అంటే ఓవరాల్గా 1111 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. మనకి టెక్నికల్ చార్ట్స్లో గమనిస్తే నెగిటివ్ డైవర్జెన్స్ అన్నది ఫామ్ అయింది కాబట్టి ఈ బౌన్సెస్ అన్నది 1 or 2 డేస్కే లిమిట్ అయి ఉంటుంది. మళ్ళీ ఓవరాల్గా పొజిషనల్ పరంగా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు షార్ట్ టైమ్ ఇండికేటర్స్ కానీ మీడియం టర్మ్ ఇండికేటర్స్ సెల్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఈ బౌన్స్ అనేది సస్టైన్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంగ్స్ ఉంటే కనుక ఈ బౌన్సెస్ని యూజ్ చేసుకొని ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన సమయం. నెక్స్ట్ కాల్ చూద్దాము. ఇందాకటి కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రవి. హలో, నమస్తే రవి, చెప్పండి. ఓకే, టెక్ మహీంద్రా ఎక్కడ ఉంది కాలు? 740 కాల్ అండ్ సిప్లా పుట్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో టెక్ మహీంద్రా కాల్ ఆప్షన్ వీలైతే మీరు బౌన్సెస్ని యూజ్ చేసుకొని బయటకు రండి. నా ఉద్దేశంలో 740, 730 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉందండి టెక్ మహీంద్రా విషయానికి వస్తే. కాబట్టి పెద్దగా ఎక్కువ రోజులు ఇది సస్టైన్ అవ్వలేకపోవచ్చు. సో మీకు టైం పీరియడ్ అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 720, 730 మధ్యలో ఒకసారి వస్తే అక్కడ ఒకసారి ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సిప్లా విషయానికి వస్తే సిప్లా పుట్ ఆప్షన్ అయితే కరెంట్ ప్రైస్లో అంత సజెస్ట్ అయితే చేయలేమండి. ఎందుకంటే ఈరోజు కొద్దిగా బుల్లిష్ క్యాండిల్ అన్నది ఏర్పడింది కాబట్టి ఒక మైనర్ బౌన్స్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు పుట్ ఆప్షన్ బై చేయాలనుకుంటే కొద్దిగా బౌన్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఓవరాల్గా 430, 435 ఆ జోన్ వచ్చినప్పుడు అక్కడ మీరు పుట్ ఆప్షన్ బై చేయండి. కరెంట్ లెవెల్స్లో మాత్రం అవాయిడ్ చేయండి. సుబ్బారావు కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను ఎడమిస్ 305 రూపాయల్లో కొన్నానండి. ఓకే, తర్వాత యావరేజ్ చేయడానికి 120 రూపాయల్లో కొన్నాను. ఓకే, ఇంకా బాగా తగ్గిపోయింది. ఏం చేయమంటారు? నేను సంవత్సరాలు తీసుకోగలగాలి. ఓకే అండి, ఓకే. చూడండి ఎడెల్వైజ్ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, యావరేజ్ కూడా చేసినట్టున్నారు. సో ఓవరాల్గా ఈ 95, 990 అన్నది ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్లో అయితే ఫామ్ అయి ఉందండి. కాబట్టి నా ఉద్దేశంలో ఉన్నదాన్ని హోల్డ్ చేయండి. మీరు 1 year, 1.5 year హోల్డ్ చేస్తా అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. సో ఓవరాల్గా మార్కెట్లో ఈ డౌన్ఫాల్స్ అనేది నార్మల్గా మార్కెట్ సైకిల్స్లో భాగంగానే వస్తుంటుంది. అంత మాత్రాన మళ్ళీ బౌన్స్ రాకపోతుందా అంటే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో అప్పటి వరకు ఎడిల్వైజ్లో రెవెన్యూస్ పరంగా కొంచెం గ్రోత్లో మనకి డిక్లైన్ అనేది వచ్చినప్పుడు ఇలాంటి ఫాల్స్ అనేది వస్తుంటాయి. సో మళ్ళీ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్గా మారి మార్కెట్ మళ్ళీ బుల్ రన్లోకి ఎంటర్ అయినప్పుడు దీంట్లో కూడా అప్ సైడ్ మూమెంటం బిగిన్ అవుతుంది. సో అప్పటి వరకు మీరు హోల్డ్ చేయండి. కరెంట్ ప్రైస్లో అయితే మీరు ఫ్రెష్గా యావరేజ్ చేయకండి, ఆల్రెడీ యావరేజ్ చేస్తున్నారు కాబట్టి ఉన్నదాన్ని మాత్రం మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. శ్రీనివాసన్ మెయిల్ చేశారు. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 280 పుట్ ఆప్షన్ 45లో హోల్డ్ చేస్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ 1260 పుట్ ఆప్షన్ 80 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. ఇది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటారా? ఎట్ ద సేమ్ టైం ఎగ్జిట్ లెవెల్స్ అడుగుతున్నారు. ఇండియాబుల్స్ ఎక్కడ? ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 280 పుట్ ఆప్షన్ 45లో, ఇండస్ఇండ్ బ్యాంక్ 1260 పుట్ ఆప్షన్ 80 రూపీస్లో. చూడండి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పుట్ ఆప్షన్ మీరు అక్టోబర్ సిరీస్ ఉంటే మాత్రం మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అండి. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా సిమిలర్గానే మీరు 1260 పుట్ ఆప్షన్లో ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇంకా నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది. 1200 సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు హోల్డ్ చేయండి. ఆ డిప్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి. నెక్స్ట్ మెయిల్కి వెళ్దాం. రెడ్డి మెయిల్ చేశారు.
GHCL, ఆల్కోర్గో లాజిస్టిక్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఈ ప్రైస్ లెవెల్లో 3 years టైం ఫ్రేమ్ కోసం తీసుకోవచ్చుంటారా? GHCL, ఆల్కోర్గో లాజిస్టిక్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 3 years వ్యూకి తీసుకోవచ్చుంటారా? చూడండి, మీరు చెప్పిన స్టాక్స్ 3 years ఉద్దేశం ఉంటే కనుక మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పుడు మార్కెట్ ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది కాబట్టి మీరు ఎస్ఐపి మెథడ్ అనేది చూస్ చేసుకోండి. ఎవ్రీ డిప్లో కొద్దిగా మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఎవ్రీ మంత్ కొద్దిగా ఎస్ఐపి మెథడ్లో ఒక 10% మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. లాంగ్ టైంలో మీరు అన్న 3 years పాయింట్ ఆఫ్ టైంలో అప్ సైడ్ వెళ్ళడానికైతే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఫస్ట్ 1 yearలో మాత్రం డౌన్ సైడ్ మూమెంటం అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు దానికి సిద్ధమై మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీరు కొద్దిగా డిప్స్లో కొనుక్కోండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. విజయ్ కుమార్ మెయిల్ చేశారు. MGL మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఇది లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చుంటారా? చూడండి, MGL మీరు లాంగ్ టైం కోసం బై చేయాలనుకుంటే బై చేసుకోవచ్చు అండి. కాకపోతే కరెంట్ లెవెల్స్లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనే చెప్పాల్సి ఉంటుంది. మీరు బై చేయాలి అనుకుంటే సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరలో వచ్చినప్పుడు బై చేయండి. సో కరెంట్ లెవెల్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డిప్ వచ్చినప్పుడు 750, 700 ఆ ప్రైస్ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ బయింగ్ అన్నది ఇనిషియేట్ చేయండి. ఒకటి ఏంటంటే మీరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. కొద్దిగా డిప్స్లలో మీరు ఎస్ఐపి మెథడ్లో మీరు కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. లాంగ్ టైంలో అయితే బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. సో కొద్ది కాలం మాత్రం ఇది సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సూర్యదేవ్ కనుక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కొంత ఏవియేషన్ సెక్టర్ కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ కొద్ది రోజులుగా కూడా ఈ సెక్టర్ వైపు కనుక గమనించినట్టయితే కొంత కరెక్షన్ మోడ్లోనే ఈ సెక్టర్స్లోని స్టాక్స్ అన్ని కూడా ట్రేడ్ అవుతున్నాయి. జెట్ మనకి ఎప్పుడూ అనుకున్నట్టుగానే ఆన్ న్యూస్ ఫ్లోస్ ట్రేడ్ అవుతూ వచ్చే స్టాక్గా మనం చెప్పొచ్చు. ఇది డౌన్ గ్రేడ్ అయిపోయిన స్టాక్గా కూడా భావించవచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ స్పైస్ జెట్ కావచ్చు, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ మోడ్లోనే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ కొద్ది రోజులుగా కనుక అబ్జర్వ్ చేస్తే కొంత కరెక్షన్ టు ఫ్లాట్ మోడ్లోనే ఇది ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ ఒక చిన్నపాటి ర్యాలీ, ఒక చిన్నపాటి అప్ మూవ్ అనేది వచ్చినప్పటికీ అందులో సస్టైన్ అవ్వలేకపోతుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ కొంత కరెక్షన్ మోడ్లోనే ఉందని మనం చెప్పొచ్చు. సో అటు టెక్నికల్ ప్యాటర్న్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ఎలా ట్రేడ్ అవుతుందంటారు? చూడండి, ఏవియేషన్ స్టాక్స్లో కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నాయంటే స్పైస్ జెట్ ఒకటి, ఇండిగో ఒకటి. సో ఇండిగో ఓవరాల్గా బౌన్సెస్ వచ్చినప్పటికీ ఈరోజు ముఖ్యంగా డౌన్ సైడ్ గ్యాప్ అన్నది ఏర్పడింది. కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఓవరాల్ ట్రెండ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది ఎదురవుతున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో 1800 కింద ట్రేడ్ అయితే మాత్రం దీంట్లో వీక్నెస్ అనేది రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రెండ్ రివర్సల్ రావాలి అంటే కనుక ప్రీవియస్ టాప్ లెవెల్ 1700 కింద బ్రేక్ డౌన్ అయితేనే ట్రెండ్ రివర్సల్ అన్నది జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో షార్ప్గా పెరిగింది కరెంట్ లెవెల్స్లో. ఈ బౌన్సెస్లో వాల్యూమ్స్ అన్నది ఎక్కువగా ఉండట్లేదు కాబట్టి దాన్ని గమనిస్తే కనుక ఈ హయ్యర్ లెవెల్స్ అన్నది కొద్దిగా తాత్కాలికమైన అనుకోవచ్చు. సో ప్రాఫిట్ బుకింగ్ అన్నది వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో రెసిస్టెన్స్ విషయానికి వస్తే 1900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కాల్ చూద్దాము. వైజాగ్ నుండి అనిల్. హలో, నమస్తే అండి, చెప్పండి. హెచ్డిఎఫ్సి అంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అంటున్నారా? ఎస్, 1 monthకి తీసుకోవచ్చు. చూడండి, హెచ్డిఎఫ్సి 1 month పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బయింగ్కి అనుకూలంగా లేదండి. ఓవరాల్గా రీసెంట్గా ఒక మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన 1960, 1950 సపోర్ట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీరు 1 month టైం పీరియడ్ అన్నది ఒక ట్రేడింగ్ పరంగా బై చేయాలని అనుకుంటున్నాడు అనిపిస్తుంది. కాబట్టి కరెంట్ లెవెల్స్లో మాత్రం హెచ్డిఎఫ్సి బయింగ్కి అనుకూలంగా అయితే లేదు. సో నా ఉద్దేశంలో దాన్ని అవాయిడ్ చేయండి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ అది చాలా షార్ప్ కరెక్షన్ తర్వాత బౌన్స్ మనం చూస్తున్నాం కాబట్టి అది పెద్దగా సస్టైన్ అవ్వలేదండి. కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్లో ముఖ్యంగా మీరు చెప్పిన 2 హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టర్లోనే ఉన్నాయి కాబట్టి ఆ సెక్టర్ని అవాయిడ్ చేయండి మీరు లాంగ్స్లో.
లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే. మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే మీరు కరెక్షన్స్లో ఫార్మా కానీ ఐటీ కానీ బై చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఓకే సురదేవ్ గారు, ఇక ఫైనలీ అటు మార్కెట్స్ ట్రెండ్ వైజ్లో కనుక చూసుకున్నట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఒక మంచి రికవరీ అనేది రావడం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఒక డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయిన మార్కెట్స్ బట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కాసేపటికే కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి రికవరీ మోడ్లోకి వెళ్ళడం చూస్తున్నాము. ముఖ్యంగా బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ లోకి మనకి రికవరీ అనేది చూస్తున్నాము. 300 పాయింట్స్ అబోవ్గా కొంత కరెక్షన్లో ట్రేడ్ అయిన బ్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీలో ఒక 150 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది రికవరీ మూవ్ అనేది మనం చూస్తున్నాము. అండ్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది అటు బ్యాంక్స్కి. సో ఎలాంటి ధోరణి అనేది, ఎలాంటి మొమెంటం అనేది బ్యాంక్స్లో మనం చూడొచ్చు అంటారు ఈరోజు? సార్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ప్రస్తుతానికి సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉంది. సో మనకి 11,380 దగ్గర గ్యాప్ని ఫిల్ చేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని టెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే అక్కడ సస్టైన్ అవ్వడం కొద్దిగా కష్టం. కాబట్టి నా ఉద్దేశంలో ఇంకొక 30-40 పాయింట్స్ నిఫ్టీలో బౌన్స్ వస్తే దాన్ని షార్ట్ సెల్లింగ్కి మాత్రం యూజ్ చేసుకోమని చెప్తాను. మళ్ళీ క్లోజింగ్ టైం వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇక్కడ నుంచి బౌన్స్ వస్తే కనుక మ్యాక్సిమం 28,850-900 ఆ జోన్ వరకు బౌన్స్ రావచ్చు. అక్కడ మళ్ళీ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ బౌన్సెస్ని షార్ట్ సెల్లింగ్కి మాత్రం యూజ్ చేసుకోమని చెప్తాను. కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సురదేవ్ గారు. సో వ్యూయర్స్, ఇది వాళ్ళ మార్కెట్ సెటిల్మెంట్. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. జస్ట్ స్టే విత్ us.